ఇక మీకు మీ కుక్కతోక మాదిరిగా మీ బుద్ధి ఏం మారదు, కానీ పెసిమిస్టులుగా మారకండి. ఇలా ఎస్సీ కేటగరైజేషన్ అనేది 30 సంవత్సరాల నుంచి నానుతున్న సమస్య. 30 సంవత్సరాల తర్వాత ఇలా రేవంత్ రెడ్డి గారు వచ్చి చేసిండ్రు. ఇప్పుడు మా బట్టి గారు ప్రెస్ మీట్ చూస్తున్నారు. రాజీవ్ యువ వికాసం మొదలు పెడితే 200 యూనిట్ల కరెంటుకు మొదలు పెడితే 500 రూపాయల సబ్సిడీ నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కటి వాళ్ళు పథకాల అమలు మీద వాళ్ళు దృష్టి పెట్టి మీ అసత్య ప్రచారాల మీద మీకు దృష్టి పెట్టకపోవడం వల్లనే ఇవాళ ఈ సమస్య వచ్చింది. కానీ రేవంత్ రెడ్డి గారి మీద ఇంత కోపము, ఇంత జిలస్, ఇంత ఈర్ష్య, ఎందుకు ఇంత కుళ్ళు బీజేపీ బీఆర్ఎస్ నాయకులకు వస్తుంది? ఆయన ఇంకొక ఆయన సొట్టకాయ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు కేటీఆర్, ఇంతకుముందు చూస్తున్నా. ఈ దేశంలో తెలంగాణ ఆర్థిక విధ్వంసం తప్ప ఇంకొకటి జరగలే. బీజేపీతో కలిసి మీరు చేసిన ఆర్థిక విధ్వంసం ఇది. ఆర్బీఐ ఎఫ్ఆర్బిఎం నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కటి బీజేపీ సపోర్ట్. కాళేశ్వరం 17 రకాల అనుమతులు వచ్చినట్టు ఎవరు ఇచ్చిండ్రు? ఆడనేమో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులు అనుమతులు ఇస్తారు, ఎన్జీటీ అనుమతి ఇస్తుంది. వీడికి వచ్చాం కాళేశ్వరం బాగలేదని బీజేపీ వాళ్ళు. ఇంత డ్యూయల్ రోల్ ఏందిరా బాబు? నాకు అర్థం కాదు.